ఈ వంకాయ కారం చేసి ఎవరికైనా టేస్ట్ చూపించారనుకోండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ముందుగా ఒక పావుకిలో వంకాయలు తీసుకొని వాటిని వాష్ చేసుకుందాం. అలా వాష్ చేసుకున్న వాటిని ముచ్చుక తీసేసి కొంచెం మధ్యలో చీల్చాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చీల్చిన వంకాయలు ఉన్నాయి కదండి, వాటిని ఇందులో వేసి వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వంకాయలు అనేది ఫ్రై చేసుకోవాలి. వీటిని మూత పెట్టుకొని క్రమంగా కలుపుకుంటూ పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పొట్టు తీసుకున్న వెల్లుల్లి ఒక 5 to 6 తీసుకొని వాటిని ముందుగా దంచుకోవాలి. అలా దంచుకున్న దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. అలా దంచుకున్న దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇందులోనే కారం కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే వంకాయలు అనేది చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ప్రతి వంకాయలో కారం బాగా లోపలికి వెళ్ళేలాగా స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా అన్నిట్లో స్టఫ్ చేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న తర్వాత మీకు కారం కనుక ఇంకా మిగిలిందంటే మీరు దాన్ని పైన కూడా చల్లేసుకోవచ్చండి. అలా చల్లుకున్న తర్వాత ఈ వంకాయలు అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.